ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నవంబర్ 23 లాస్ ఏంజల్స్ లో జరిగిన సమ్మిట్ చూసి ఆశ్చర్యపోయింది. ప్రపంచమంతా సంతోషంగా ఉండాలని అన్నారు. ప్రపంచం మొత్తం ఒక్క దేశం తప్ప ఎవ్వరు ఈవీఎంలు వాడటం లేదు. ప్రపంచ దేశాలన్నీ ఈవీఎంలు ఎందుకు బాయ్కట్ చేశాయో చెప్పాను. చంద్రబాబు ఓడినప్పుడు ఈవీఎంలు అన్నారు. ఈవీఎంలు తప్పుదోవ పట్టడం వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని అంటున్నారు. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి లాభం ఏంటనే దానిపై మా వాదనలు వినిపించాను. ఖజానాలో డబ్బులు లేనప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేయొచ్చుగా. బీజేపీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వటం లేదు? నవంబర్ 23 లాస్ ఏంజలస్ అమెరికాలో జరిగిన సమిట్ మీరు మీడియాలో చూసుంటారు. ఆనరబుల్ కోర్ట్స్ ఆ పాజిటివ్ సమిట్ని చూసి బాగా రెస్పాండ్ అయ్యారు. కోట్ల మంది 200 దేశాల్లో ఆశ్చర్యపోయారు. ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, యాక్టర్సు, సిఇఓసు, రాణిలు, క్వీన్స్ అంటారు. లాస్ ఏంజలస్ బెవర్లీ హిల్స్ హిట్టల్ వచ్చి యుద్ధం ఆగాలి, శాంతి నెరవేరాలి, యుద్ధాల వల్ల ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఒక్కరికి నష్టం ఉంది అని ఐక్యంగా అందరూ కలవడం చాలా ఆనందం. నిన్ననే అమెరికా నుండి వచ్చి ఢిల్లీ సుప్రీంకోర్టులో ఎలక్షన్ ఎలాగ జరపాలి 7 సలహాలు ఇచ్చినా వారు ఎందుకు పాటించట్లేదు? 180 దేశాల్లో ఒక్కరు కూడా ఈవీఎంలు వాడనప్పుడు మనం ఎందుకు ఈవీఎంలు వాడాలి? 197 దేశాల్లో ఒక్క డిక్టేటర్స్ తప్ప డెమోక్రసీలు ఒక్కరు కూడా ఈవీఎంలు వాడటం లేదు. టెక్ ఎక్స్పర్ట్ ఎలాన్ మస్క్ చెప్పినట్లే ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి, రిప్లేస్ అయిపోతున్నాయి, తద్వారా రిజల్ట్స్ బాగా రావట్లేదని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని అంటే నా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత సుదీర్ఘంగా ఓహో ఓడిపోతే ఈవీఎంలని దోషిగా చేస్తారా అప్పుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కోర్టు దాని మీద స్పందించారు. కానీ నేను రుజువులు చేశాను. ఓడిపోయినందున వారు అన్నారా, గెలిచిన వాళ్ళు ఈవీఎంలు కాదన్నారా? కాదండి. ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ ఎందుకు ఈవీఎంలు బాయ్కట్ చేసేవి? అమెరికా ఈవీఎంలు వాడేది, కెనడా, యూరప్ దేశాలు, ఐరోపా 50 దేశాలు ఈవీఎంలు వాడాయి. ఇప్పుడు ఎందుకు వాడట్లేదు ఈవీఎంలు? ఈవీఎంలు తప్పనే కదా వాడట్లేదు. రెండోది, బ్యాలెట్ పేపర్లు ఎందుకు వాడుతున్నారు? వెంటనే ఎందుకు కౌంట్ చేస్తున్నారు? మనలాగా 40 రోజులు తీసుకోకుండా మనం చేయలేమా? మనం ఎందుకు డిఫరెంట్గా ఉండకూడదు అని అన్నారు జడ్జి గారు. రవినాథ్ ఆయన పేరు. నేనేమన్నా డిఫరెన్స్ ఎందులో ఉండాలి? మంచిలో ఉండాలి. రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్, ఇవి డిక్టేటర్ సిరియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు పేరుకే జరుగుతాయి అక్కడ. మనము కూడా రష్యా లాగా, సిరియా లాగా, సుడాన్ లాగా, లిబియా లాగా, ఇరాన్ లాగా తయారైపోయామని ప్రపంచం అనుకుంటుంది. అందరూ బ్యాలెట్ పేపర్లు వాడితే మనం ఎందుకు ఈవీఎంలు వాడుతున్నాం? అది బీజేపీ నాయకులకు కూడా చెడ్డ పేరని నేను బీజేపీ నాయకులకు కూడా కలిశాను. అందరం కలిసి బ్యాలెట్ పేపర్తోనే ఎలక్షన్ పెడదాం. రేపు తెలంగాణ హైకోర్టులో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళని అనర్హత వేటు వేయాలి. 1998లో 28వ చీఫ్ జస్టిస్ మాయావతి 12 ఎమ్మెల్యేలు బయటకు వచ్చినప్పుడు అనర్హత వేటు వేసి ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చారో అలాగా మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? 10th షెడ్యూల్ ప్రకారం వాళ్ళు అనర్హులే కదా. ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఇంకో పార్టీలో చేరడం అన్నది చట్టవిరుద్ధమే కదా. అలాగే 9,000 కోట్లు దోపిడీ 9,000 కోట్లు ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసింది అన్నారు. ఓకే, గోల్డ్ క్యాష్. మరి సీజ్ చెయ్యిందంతా
9 లక్షల కోట్లు కదా, 1% సీజ్ చేస్తే అంటే 100 బిలియన్ కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? వాళ్ళు ఎందుకు 5-10 సంవత్సరాలు డిస్క్వాలిఫై చేయకూడదు? ఇలాగ 12 ప్రార్థనలు పెట్టి వాదనలు వినిపిస్తే డాక్టర్ పాల్ చాలా బాగుంది, మీరు చాలా బ్రిలియంటు, మంచి ఐడియాలు ఎలా వస్తాయి మీకు అని అన్నారు. కానీ మేమేమీ చేయలేమని చేతులు ఎత్తేసారు కోర్టులే. అదే వాదనలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి లాభం ఏంటి, 6 కోట్లు బెనిఫిట్లు ఎలా పొందుతారు, ఇప్పుడే కోర్టు 17లో వాదనలు వినిపించి వచ్చారు. జస్టిస్ నరేంద్ర గారు కోర్టు 17లో సెకండ్ మోస్ట్ సీనియర్ జస్టిస్ graciously heard the matter in detail until 4 p.m. and given the opportunity for Andhra Pradesh చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా కావాలా వద్దా అడిగాను. వారి అడ్వకేట్ అక్కడ ఉంటుండగే, చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలా వద్దా, మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు? చంద్రబాబు నాయుడు గారు తెలివైన ఆయన కదా, ఖజానా అంతా ఖాళీ అయిపోయిందని, స్వర్గం అయిపోయింది కోర్టు. తెలుగులో జడ్జి గారు మాట్లాడారు, నేను మాట్లాడానని.